భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల వద్ద మృతురాలు కారుణ్య కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. కళాశాల కరెస్పాండెంట్ కాంతారావుపై దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులను ఆందోళనకారులు తోసేశారు. కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వీరికి విద్యార్థి దళిత సంఘాలు మద్దతు తెలిపాయి. అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును సైతం మృతురాలు బంధువులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కళాశాల ఆవరణలో పోలీస్ బలగాలను భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, భద్రాచలంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భద్రాచలం లో ఉన్నటువంటి మారుతి పారామెడికల్ కళాశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో నిన్న మధ్యాహ్నం పూట ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఎట్లా చనిపోయింది అనేటువంటి అంశంలో తీవ్రమైనటువంటి అనుమానాలే. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆ అమ్మాయి పైన దాడి జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నారు. తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి. అనుమానాస్పదలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కారుణ్య అని ఒక అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని. ఆమె మృతికి గల కారణాలను చెప్పే విషయంలో జాప్యం జరుగుతుండటంతో పెద్ద ఎత్తున దళిత సంఘాలు అట్లాగే విద్యార్థి సంఘాలు సాయి మారుతి కళాశాల ఎదుటికి చేరుకుని ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో ఆ కాంతారావు ఎవరైతే కళాశాలకు సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారో ఆయన పైన దాడికి కూడా విద్యార్థి దళిత సంఘాలు ప్రయత్నించేటువంటి పరిస్థితి ఉంది. చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తును సైతం కూడా లెక్క చేయకుండా చనిపోయినటువంటి విద్యార్థి కారుణ్యకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ తోని ఇప్పటికీ అక్కడ ఆందోళన కొనసాగుతుంది. ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వెంకట్రావును కూడా దిగ్బంధం చేశారు. ఆ చనిపోయినటువంటి కారుణ్యకు సంబంధించినటువంటి మృతులను కఠినంగా శిక్షించాలి, అట్లాగే ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ తోని ఆందోళన కొనసాగిస్తున్నారు. అట్లాగే ఆయన పైన కూడా తిరగబడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే కారుణ్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులారో వారితో పాటు దళిత విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉండటంతో ఎక్కడికెక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని చెప్పి దళిత విద్యార్థి సంఘాలతో పాటు కారుణ్య కుటుంబ సభ్యులు వారి బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున భద్రాచలం చేరుకున్నారు. దాదాపు ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అది ఇప్పటికీ 7-8 గంటలుగా ఆ కారుణ్యకు న్యాయం చేయాలంటూ కళాశాల యాజమాన్యం దిగి రావాలంటూ అట్లాగే ప్రిన్సిపల్ రావాలంటూ పైగా ఎవరైతే కారుణ్య మృతికి గల ప్రధానమైనటువంటి కారణం చెప్పాలని చెప్తున్నారో ఆ ఒంటిపైన గాయాలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా చనిపోయింది, చనిపోవడానికి గల కారణం తెలపాలంటూ కూడా డిమాండ్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి అయితే చాలా తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. ఎవరు వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కూడా చేదనుభవం ఎదిరింది. ఎందుకంటే కళాశాల పక్షాన మాట్లాడడానికి వస్తారా, ఒక కుటుంబం ఇవాళ విషాదంలో నెలకొని ఉంటే కనీసం వారిని పట్టించుకోరా అంటూ కూడా వారంతా నిలదీసినటువంటి పరిస్థితి. చనిపోయిన విద్యార్థికి న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్ తో ఆందోళన కొనసాగిస్తాంతో ఆ కళాశాల ఎదుట మారుతి పారామెడికల్ కళాశాల ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంది. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
ఇప్పటివరకు